గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో జరపాలని నిర్ణయించిన కూటమి ప్రభుత్వం అందుకనుగుణంగా పనులు ముమ్మరం చేసింది. భక్తులకు లోటుపాట్లు లేకుండా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసింది. ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తున్న మంత్రులు తొలిదశ పనుల కోసం 580 కోట్ల రూపాయలను కేటాయించారు. పుష్కరాల పనులు ఎలా సాగుతున్నాయి, ఈ నిధులతో ఏం చేయనున్నారు, ఈ వివరాలను మా ప్రతినిధి వెంకటరమణ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ గౌతమ్. పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించినటువంటి కూటమి సర్కారు అందుకు అనుగుణంగా ఎక్కడా కూడా నిధుల కొరత లేకుండా ఉన్నటువంటి నిధులతో అవసరమైనటువంటి పనులను కూడా చేపట్టేలా పనులను వేగవంతం చేస్తుంది. ఇప్పటికే పలు డిపార్ట్మెంట్ల పరంగా పనులు శరవేగంగా కొనసాగుతూ ఉండగా మరిన్ని పనులు చేపట్టేందుకు గాను ఇవాళ 580 కోట్ల రూపాయల నిధుల మంజూరుకు అంగీకారం తెలిపింది. రాజమహేంద్రవరం వచ్చినటువంటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించి ఈ మేరకు రాజమహేంద్రవరం లోనే ఈ 580 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసేందుకు గాను చేపట్టినటువంటి ప్రణాళికలపై ఆమోద ముద్ర వేయడం జరిగింది. చూస్తే కనుక ఈ పుష్కరాలు మొత్తం కూడా వచ్చే ఏడాది జూన్లో ప్రారంభం కానున్నాయి. ఈ మొత్తం కూడా 6 జిల్లాల పరిధిలోనూ కూడా ఈ గోదావరి పొడవున పుష్కరాలు జరగనున్నాయి. వీటిలో చూస్తే కనుక అన్నిట్లోనూ కూడా రాజమహేంద్రవరానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తనున్నారు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా కావచ్చు, అలాగే సాంస్కృతిక పరంగా కావని ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాల పరంగా కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి దేవాలయాలు ఉన్న కారణంగా ఇక్కడ గోదావరి నదీ తీర అఖండంగా ప్రవహిస్తున్న కారణంగా పెద్ద ఎత్తున భక్తులు రాజమహేంద్రవరానికి వచ్చేందుకు పోటీ పడతారు. దీంతో ఇక్కడే దాదాపు 2 కోట్ల పైగా మందే భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి అంచనాలు వేశారు. దీనికి అనుగుణంగా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు ఇబ్బంది లేకుండా సురక్షితంగా ఇక్కడ చేరడం, అలాగే పుణ్యస్నానాలు చేయడం, ఈ తరహా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ప్రత్యేకించి రాజమహేంద్రవరంలో చూస్తే కనుక ఇట్లా కోట్లాది మంది భక్తులు వచ్చేటువంటి పరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రోడ్ల విస్తరణకు ప్రత్యేకించి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మొత్తం ఇప్పుడు కేటాయించినటువంటి 580 కోట్ల రూపాయల్లో పెద్ద ఎత్తున నగరంలో రోడ్ల విస్తరించనున్నారు. మొత్తంగా ఇటు హైవేలు ఉన్నాయి. చాలా వరకు హైవేల నుంచి ఈ రాజమహేంద్రవరం సిటీలోకి బస్టాండ్లు, అలాగే రైల్వే స్టేషన్లకు వెళ్ళేటువంటి మార్గాల నుండి కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయనున్నారు. దీనికి డిపిఆర్ బాన్లను కూడా ఇష్యూ చేసి అక్కడ వెడల్పు చేయనున్నారు. అవసరమైన చోట కొత్త రోడ్లను కూడా నిర్మించే ప్రతిపాదనలను కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే కనుక గోదావరి తీరంలో చూస్తే కనుక రాజమహేంద్రవరం నగరం నుంచి ప్రతిరోజు కూడా 65 MLD వరకు మురుగునీరు వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం శుద్ధి చేయకుండానే గోదావరి నదిలో కలుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ గోదావరి నదిలో ఈ మురుగునీరు కలుస్తుండడం వల్ల గోదావరి కలుషితమైంది. దీనిని శుద్ధి చేసి గోదావరిని స్వచ్ఛమైనటువంటి గోదావరిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దీనికోసం రాజమహేంద్రవరంలో వస్తున్నటువంటి మురుగు మొత్తం 65 MLD యొక్క మురుగును మొత్తం కూడా శుద్ధి చేసి పుష్కరాల నాటికంటా గోదావరి నదిలో స్వచ్ఛమైనటువంటి నీటిని వదిలేలా తన కార్యాచరణ రూపొందించి ఇప్పటికే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. వీటికి సంబంధించి ఈ STP ప్లాంట్ల నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఇప్పటికే పనులు చేపట్టగా వాటికి సంబంధించినటువంటి ప్రతిపాదనలపై ప్రస్తుతం ఆమోద ముద్ర వేయడం జరిగింది. ప్రస్తుతం మోరంపూడి వద్ద 50 MLD సంబంధించినటువంటి ఈ STP ప్రస్తుతం నిర్మాణం పూర్తి అయిపోయింది. ఆగస్టులోనూ ఇది పూర్తి స్థాయిలో ప్రారంభం చేయాలని చెప్పేసి అధికారులు చర్యలు తీసుకుంటారు. దీనికి సంబంధించిన నిధులను కేటాయించడం జరిగింది. అదేవిధంగా చూస్తే కనుక అక్కడే ఉన్నటువంటి 30 MLD సంబంధించినటువంటి నీటి శుద్ధి ప్లాంట్ కూడా నిధుల మరమ్మతు చేసేందుకు గాను నిధులను కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నగరంలో చూసుకున్న కాతేరు, అలాగే ధవళేశ్వరం, ఏవి నాగేశ్వర పార్కు, ఈ చోట 3 చోట్ల కూడా STP ప్లాంట్ను ఏర్పాటు చేయాలి. మొత్తంగా వచ్చినటువంటి 65 MLD నీటిని మొత్తం కూడా శుద్ధి చేసిన తర్వాతనే గోదావరిలో కలిపే విధంగా ఈ నీటి శుద్ధి ప్లాంట్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి దీనికోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించడం జరిగింది. వీటన్నిటి కూడా పుష్కరాలు ప్రారంభం కానటువంటి 3 నెలల ముందుగానే ఈ పనులను కూడా పూర్తి చేయాలని చెప్పేసి మంత్రి నారాయణ అధికారులను స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ పనులను కూడా శరవేగంగా ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా చూస్తున్న పుష్కరాలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుండడంతో ఇక్కడ వసతుల కల్పన అనేది సంక్లిష్టంగా ఉంటుంది. ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా పెద్ద ఎత్తున పుష్కర నగరాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అనుగుణంగా ఎక్కడెక్కడైతే విశాలమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయో వాటి చోట పుష్కర నగరాలను ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా అక్కడ తాగునీటి వసతి కావచ్చు, అలాగే